నిర్మల్ జిల్లా కామోల్ గ్రామం బట్టి గలీలో విద్యుత్ సౌకర్యం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్, హౌస్ ట్యాక్స్ వంటి పన్నులు ప్రతి సంవత్సరం వసూలు చేస్తున్నారన్నారు. కాలనీలో ఒక కరెంటు స్తంభం కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కులేక ప్రమాదం ఉన్నప్పటికీ కట్టెలనే కరెంటు స్తంభాలుగా ఏర్పాటు చేశారు. మరో వారం రోజులు అధికారులు స్పందించకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామంలో కొత్త కాలనీలో విద్యుత్ స్తంభాలు లేక 3-4 సంవత్సరాల నుంచి అక్కడ కాలనీ వాసులకు కరెంట్ సదుపాయం లేదు. కాలనీ వాసులు గ్రామ పంచాయతీలో చాలా సార్లు చెప్పడం జరిగింది. మేము కూడా పై అధికారులకు చెప్పడం జరిగింది. పై అధికారులు మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి చెప్పి చేయిస్తానని చెప్పడం జరిగింది. ఇంటి పన్ను మనకు రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటి పన్ను వాళ్ళు ప్రతి సంవత్సరం కడతారు. కాకపోతే వాళ్ళు విద్యుత్ సదుపాయం కావాలని వాళ్ళ డిమాండ్ ఉన్నది. అంటే మనం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు ఆల్రెడీ మనము సర్పంచ్ వాళ్ళు ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడు కాలేదు. అయినా మేము ఇప్పుడు పై అధికారులకు చెప్పి సమస్యను పరిష్కారం అయ్యేటట్టు మనకు విద్యుత్ సదుపాయం లేక అక్కడ మనం బల్బులు మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మీరు కానీ కరెంటు పోతే 10 రోజుల చర్య తీసుకోకపోతే మేమందరం ఈ 4 గల్లీలకి వెళ్ళి మేమంతా ముట్టడి చేస్తాం. బాగా ఇబ్బంది అవుతుంది. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ధర్నాకు దిగుతాము. మీ ఇష్టం ఏమన్నా కానీ మాకు హెల్ప్ చేయండి దయచేసి. ఇప్పుడు 4-5 సంవత్సరాలు గరుపట్టి కడుతున్నాం, అన్ని కడుతున్నాము, అన్ని చేస్తున్నాం. ఈడ మాకు సీసీ రోడ్ లేకపోతే మా కరెంటు గురించి మేము అడుగుతున్నాం. ఈడ చెరువు కట్టగా నుంచి పాములు వస్తున్నాయి, పాములు దిగుతున్నాయి. కట్ట దగ్గర ఉంది కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. అందుకు కాబట్టి మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని మీ కరెంట్ ఆఫీసర్లు కానీ అందరు కానీ సార్లు కానీ దృష్టిలో ఉంచుకొని మాకు ఇది ఒక హెల్ప్ చేయండి సార్. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మీరు కానీ కరెంటు పోతే 10 రోజుల చర్య తీసుకోకపోతే